దశాబ్దాల కల సాకారమైందని ఓరుగల్లు వాసులు సంబరాలు చేసుకుంటుంటే రాజకీయ నేతలు మాత్రం మాటలతో యుద్ధం చేసేసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ వచ్చింది తమ వల్లంటే తమ వల్లే అంటూ డైలాగులతో ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఎయిర్పోర్ట్ విషయంలో ఎవరి పాత్ర ఎంత? దీనిపై కేంద్ర మంత్రి ఇచ్చిన క్లారిటీ ఏంటి? మామునూరు ఎయిర్పోర్ట్ చుట్టూ పొలిటికల్ రన్వే. ఎయిర్పోర్ట్ తెచ్చిందెవరు, ఇచ్చిందెవరు? తెలంగాణలో రెండవ అతిపెద్ద పట్టణమైన వరంగల్ నగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. అదే మామునూరు ఎయిర్పోర్ట్. మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గల్లీలో వార్ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ పక్షాల మధ్య క్రెడిట్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. ఎయిర్పోర్ట్ సాకారం వెనుక అసలేం జరిగిందనే దానిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. సీఎం ఎన్నో వినతులిస్తారు, కానీ నిర్ణయం తీసుకుని అమలు చేసేది కేంద్రం. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికి మోదీ ప్రభుత్వాందే అంటున్నారు. పైగా ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యమైందనే దానికి సమాధానమిచ్చారాయన. ఎప్పటి నుంచో ప్రయత్నం ఉంది. దీన్ని రాజకీయం చేయకుండా ప్రజలకి ఏ రకంగా తీసుకొని వెళ్తున్నామని. ఇప్పుడు నేను తీసుకొచ్చానని చెప్పినా, కృష్ణాన్ని తీసుకుని వచ్చానని చెప్పినా, ఎవరు తీసుకుని వచ్చినా చెప్పినా, ప్రజలకు మాత్రం ఎవరు చేశారు, ఎంత చేశారు అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళకే వదిలేద్దాం. ఈ ఎయిర్పోర్ట్ విషయంలో కాంగ్రెస్ పాత్ర శూన్యమంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమ కృషి వల్లే ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయంటున్నారు. చరిత్ర తెలుసుకుని హస్తం పార్టీ నేతలు మాట్లాడాలనేది ఆయన వాదన. కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. తమ వల్లే ఎయిర్పోర్ట్ వచ్చినట్లుగా బీజేపీ చెప్పుకుంటోంది. మరి రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టులను ఎవరు ఆపేసినట్టో చెప్పాలని ప్రశ్నించారు. మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చారు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. పాపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. ఎయిర్పోర్ట్ ను తెచ్చామని ఒకరు చెప్పుకుంటుంటే ఇచ్చామని మరొకరు వాదిస్తున్నారు. స్థానిక ప్రజలు మాత్రం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.